అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హైరమ్మ ఫస్ట్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఈ వ్లాగ్ లో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మార్నింగే గుడికి వెళ్ళామన్నమాట. కుంకుమార్చన చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి ఫామ్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. మేము ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం మా హైరమ్మ బర్త్డే. ఎక్కువగా గ్రాండ్గా అందరినీ పిలిచి ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. జస్ట్ ఫ్యామిలీ వరకు ఇంట్లో మంచిగా టైం స్పెండ్ చేద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ 2 months బ్యాకే మేము ముత్యాలమ్మ పండుగ అందరినీ ఇన్వైట్ చేసి గ్రాండ్గా చేసుకున్నాము. సో మళ్ళీ ఎందుకు అని చెప్పి ఓన్లీ ఫ్యామిలీతో మాత్రమే మంచిగా టైం స్పెండ్ చేద్దాము అని ఇట్లా ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాము. ఇంకా ఫామ్ హౌస్కి వచ్చి రాగానే మా పిల్లలు ఆగుతారా, ముగ్గురు అకిరా, మిన్ను అండ్ మా టోను ముగ్గురు మంచిగా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళిపోయారు. బర్త్డే గర్ల్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెడ్ ఫ్రాక్ లో నా బుజ్జి తల్లి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ తను అయితే అంత హెవీ ఫ్రాక్ లో నో అని చెప్పి ఫ్రాక్ పీకేస్తుంది. వాళ్ళ అమ్మమ్మతోటి నో అంటుంది. ఇంకా నెక్స్ట్ మా దాంట్లో నడిచినప్పుడు పిల్లలు ఇట్లా గుగ్గిలు ఉండి ఆ గుగ్గిల మీదకి వెళ్ళి నడిపిస్తారనమాట. సో ఆల్రెడీ 2 months బ్యాకే నడిచేసింది. 10th month ఎండింగ్ లో అట్లా హైరమ్మ వాక్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ మా టోను గారిది బర్త్డే రోజే ఇలా చేసామని చెప్పి నేను వెయిట్ చేసి బర్త్డే రోజే ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాను. నార్మల్ గా ఇంట్లో నడవమంటే మాత్రం బాగా నడుస్తుంది. ఆ రోజు ఇక అంతమందిని చూసి అండ్ ఆ గుగ్గిలు కొంచెం కాళ్ళ కుచ్చుకుంటున్నట్టు ఉంటుంది కదా. సో ఇంకొకటే ఏడుపు అనమాట, నడవట్లేదు అస్సలు. ఇంకా ఫార్మాలిటీ కోసం అయితే తను ఏడ్చినా కూడా ఒక 2-3 times వాక్ చేయించాము. ఇట్లా ఎందుకు నడిపిస్తారంటే ఇంకా స్ట్రాంగ్గా నడుస్తారు అని చెప్పి అట్లా నడిపిస్తారంట. సో మా దాంట్లో ప్రతి ఒక్కరికి ఇలా చేస్తారు. ఇంకా ఫ్యామిలీలో అందరూ తను ఇట్లా వాక్ చేస్తుంటే ముందుకెళ్ళి ఇట్లా గుగ్గిళ్ళు చల్లుతున్నట్టు చేస్తారనమాట. ఇంకా మా హైరమ్మ గురించి తెలిసిందే, జనాలను చూస్తే అస్సలు కోఆపరేట్ చేయదనమాట ఏ ప్రోగ్రామ్కి కూడా. అండ్ ఇది తన బర్త్డే కేక్. ఎలా ఉంది కేక్? ఇంకా డెకరేషన్ కూడా సింపుల్గా మేమే చేసుకున్నాం అనమాట. ఇంట్లో ఒక బ్యానర్ కట్టించి చుట్టూ ఇట్లా బెలూన్స్ పెట్టేసాము. డెకరేషన్ ఏం బయట వాళ్ళని పిలిచి ఏం చేయించలేదు, ఎందుకంటే అందరిని ఏం ఇన్వైట్ చేయట్లేదు కదా. జస్ట్ 1 day పిక్నిక్ లాగా ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి అందరినీ ఇన్వైట్ చేయకుండా జస్ట్ సింపుల్గా మేమే డెకరేట్ చేసుకున్నాము. ఆ టోనుగాడి ఆత్రం మాత్రం మామూలుగా ఉండదు. కేక్ కటింగ్ కూడా అవ్వలేదు, ఆల్రెడీ వాడు తీసి తినేస్తూనే ఉన్నాడు కేక్. ఇంకా మా హైరమ్మ బర్త్డే అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోకపోవడానికి రీజన్ మెయిన్ మా హైరమ్మ కోఆపరేట్ చేయదనమాట అసలు. ఇంకా జనాలను చూస్తే ఇంకా ఎక్కువ ఏడిపే ఉంటుంది. సో అంతమంది జనాల్లో ఏడుపు తన్ని చూడడం సాటిస్ఫైయింగ్గా అనిపించదు అని చెప్పి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఇలా ప్లాన్ చేసామన్నమాట మేము. ఇంకా ఫస్ట్ పేరెంట్స్ మేమిద్దరం కేక్ తినిపించేసాం మా హైరమ్మకి. నెక్స్ట్ ఇంకా వాళ్ళ నానమ్మ అనమాట, వాళ్ళ నానమ్మ తినిపిస్తుంది కేక్. ఏడవడం ఒక సైడ్ ఉంటే కేక్ తినడం కూడా ఇంకో సైడ్ నడుస్తూనే ఉంది అనమాట. ఇంకా కేక్ స్వీట్గా ఉంటుంది కదా, మంచిగా లప్ప తినేస్తుంది. వాళ్ళ నానమ్మ మనీ ఇచ్చి ఇవ్వనట్టు ఇట్లా ఆడుతుంటే ఈ అని అంటుంది అనమాట. అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. చిన్న లైక్ అని చెప్తుంటే పక్కన నుండి మా టోనుగాడు చిన్నది కాదు పెద్ద లైక్ ఇవ్వండి అని చెప్తున్నాడు. సో ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి? నా రెడ్ శారీ, మా హైరమ్మ రెడ్ ఫ్రాక్, మా హస్బెండ్ది, మా బాబుది రెడ్ షర్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని మెమరీస్ సేవ్ చేసుకోవాలి కదా. సో అందుకని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ 1 by 1 అనమాట. నెక్స్ట్ మా అత్తయ్య వచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మా పేరెంట్స్ అనమాట, మా మమ్మీ డాడీ వాళ్ళు. ఇంకా మా మమ్మీ వచ్చి రాగానే కేక్ తినిపిస్తుంది. ఇంకా మా డాడీ, మా తమ్ముడు, ఇతను బ్లాక్ షర్ట్ మా తమ్ముడు అనమాట విక్కీ. మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. అండ్ మా తమ్ముడు వచ్చేసి ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నాడు మాస్టర్స్ చేయడానికి. అండ్ నాకు ఒక చెల్లి కూడా ఉంది, తన్ని కూడా ఇన్వైట్ చేశాను కానీ తను రాలేకపోయింది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అయితే నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. అంటే నేను కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళినా అనమాట, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి. బట్ అనుకున్నవన్నీ జరగవు కదా. సో అట్లా టైం లేక కొంచెం హడావుడిలో ఏదో సింపుల్గా ఇంకా ఓపిక లేక సింపుల్గా చేసేసాను. ఇంకా పిల్లలకు కూడా వేలు పెట్టి హెవీ ఫ్రాక్స్ తీసుకురావడం వేస్ట్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక 5 minutesకే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అసలు తీసేయాలి అనిపిస్తుంది వాళ్ళకి. అవేమో ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ చిన్నగా అయిపోతాయి. ఇక తప్పదు కదా, బర్త్డే అన్నప్పుడు కొంచెం గ్రాండ్గా కనిపించాలి అని అంటే ఇట్లాంటి ఫ్రాక్స్ అయితేనే లుక్ ఇస్తాయి. అండ్ నెక్స్ట్ తిను మా ఆడపడుచు అనమాట, అక్క శోభక్క. అండ్ వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు తరుణ్. అండ్ చిన్న అబ్బాయి వచ్చేసి లడ్డు, తను రాలేదు. అండ్ కోడలు పప్పి, తను కూడా రాలేదనమాట, తను హాస్టల్లో ఉంది.
ఇంకా మన అనుకున్న వాళ్ళని దగ్గర వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాము. కొంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళ కోసం హ్యాపీ. ఇంకొంతమంది ఇంకా వాళ్ళ పర్సనల్ వర్క్స్ వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేదు. సో ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా. ఇంతకీ మా హైరమ్మని విష్ చేశారా లేదా, బ్లెస్ చేశారా లేదా? విష్ చేయకపోతే, బ్లెస్ చేయకపోతే వెంటనే కామెంట్ సెక్షన్లో విష్ చేయండి తనకి. ఫ్యామిలీ ఫొటోస్ దిగుతుంటే మా టోను వాడిని రారా బాబు ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాము అని అంటే వాడొస్తాడా, వాడి ఆటలో వాడుంటాడు. పిల్లలతో అసలు చాలా కష్టం. ఇంకా మా హైరమ్మ వల్ల అక్క అన్నయ్య అనమాట ఎక్కువగా ఎత్తుకుంటారు వీళ్ళిద్దరు. టోనువాడు ఆడిపించడం తక్కువ, ఏడిపించడం ఎక్కువ హైరమ్మని. ఇంకా పెద్దన్న అకిరా మంచిగా ఎత్తుకుంటాడు, మంచిగా ఆడిపిస్తాడు. చిన్నక్క కూడా ఎత్తుకుంటుంది, ఆడిపిస్తుంది. ఇంకా మా మిన్ను కూడా మేము రెడ్ డ్రెస్ వేసుకున్నందుకు తను కూడా రెడ్ డ్రెస్సే వేసుకుంది. ఇంకా పెద్దగా అయినాక వీళ్ళిద్దరే ఒకరికొకరు తోడుగా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు మిన్ను అండ్ హైరమ్మ. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా మిన్ను అయితే అమ్మాయే పుట్టాలి అని కోరుకుంది. ఎందుకంటే తనకి ఒక తోడు ఉండాలి, నాకు ఒక చెల్లి, నాకు ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే అన్నయ్య తిడుతూ ఉంటాడు, తమ్ముడు టోను ఏమో అన్నయ్యకే సపోర్ట్ ఉంటాడు. సో అట్లని చెప్పి నాకు సపోర్టివ్గా అమ్మాయే పుట్టాలి అని కోరుకుంది. తన కోరిక మేరకు అమ్మాయే పుట్టింది. తిను మా చిన్నత్తయ్య విజయత్తమ్మ కొడుకు అనమాట ఆకాష్, అండ్ తన వైఫ్ సోని. వీళ్ళతో కూడా మాకు మంచి బాండ్ ఉంటుంది, అందుకని చెప్పి వీళ్ళని కూడా ఇన్వైట్ చేసాం మేము. వాళ్ళు కూడా ఏ ఫంక్షన్ చేసినా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఆర్వీ బేబీది మొన్ననే ఫస్ట్ బర్త్డే అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు తను 15 months ఓల్డ్. ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాము అండ్ పిల్లలందరినీ కలిపి కూడా కొన్ని పిక్స్ తీసాము. నార్మల్గా కేక్ కట్ చేసేటప్పుడు కోఆపరేట్ చేయలేదు మా హైరమ్మ, కానీ ఇప్పుడు అందరూ చిన్నపిల్లలే ఒకే దగ్గర ఉండేసరికి మంచిగా క్లాప్స్ కొడుతుంది. ఎందుకో కదా, చిన్నపిల్లల్ని చూసి నవ్వుతారు, ఆడతారు. అదే పెద్దవాళ్ళ దగ్గర ఏడుస్తారు కానీ చిన్నపిల్లల దగ్గర ఏడవరు. సో ఇంకా ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇంకా తిన్నామన్నమాట అందరము. మా హైరమ్మ ఫ్రైడే రోజు పుట్టింది కాబట్టి ఈసారి తన బర్త్డే సాటర్డే వచ్చింది. సాటర్డే రోజు మా ఇంట్లో కొంతమంది నాన్ వెజ్ తినరు. మా వారు, మా మమ్మీ అండ్ మా అక్క తినరనమాట నాన్ వెజ్. ఇంకా వాళ్ళ కోసం సాంబార్ చేసాము. సో సాంబార్తో అడ్జస్ట్ అయిపోయారు వాళ్ళు సాటర్డే రోజు. వెంటనే మా హైరమ్మ ఫ్రాక్ తీసేసి మంచిగా ఫ్రెష్గా గాలిలో తిరుగుతుంది. ఇంకా అందరూ తింటున్నారనమాట. ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా హైరమ్మ బర్త్డే ఫామ్ హౌస్కి వచ్చినాము. ఇంకా రెడీ అవ్వలే మా హైరమ్మ, ఇప్పుడు రెడీ చేస్తాము. ఫామ్ హౌస్ వచ్చినాం, బాగా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ వీడియో చూడండి. వచ్చినా మా వయ్యారి. బాయ్ ఫ్రెండ్స్, రెడీ అయ్యి వస్తాను ముందుకు. బాయ్. ఇంకా అందరం తినేసి కాసేపు కూర్చొని స్విమ్మింగ్ పూల్లోకి దిగాల వద్దా. అప్పటికే 11 అవ్వస్తుంది అనుకుంటా టైం. ఇప్పుడు దిగాల, మార్నింగ్ దిగాల అని ఆలోచిస్తూ ఏమైతే అది అయ్యింది అని చెప్పి ఇంకా అందరం స్విమ్మింగ్ పూల్లోకి దిగినాం అనమాట. కాసేపు ఎంజాయ్ చేసినాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లోకి దిగడము, బట్ చాలా బాగుంది. స్విమ్మింగ్ వస్తే ఇంకా బాగుండు అని అనిపించింది. అకిరా, టోను అయితే బాగా చేస్తున్నారు స్విమ్మింగ్. వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళలేదు. మా టోనుకి అయితే కొంచెం స్కూల్లో నేర్పిస్తారు. సో ఇద్దరైతే బాగా చేశారు స్విమ్మింగ్, మంచిగా ఎంజాయ్ చేసారు. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసారు పెద్దల కంటే. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ ఫామ్ హౌస్ టూర్ చూపిస్తాను. థ్యాంక్ యూ.